హలో అండి. ఈరోజు రెసిపీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై. రెగ్యులర్‌గా చేసే ఎగ్ పొరుటు, ఎగ్ ఫ్రైలా కాకుండా బాయిల్డ్ ఎగ్స్ తోటి ఫ్రై చేసుకోవచ్చండి. సింపుల్‌గా టేస్ట్ అయితే అదిరిపోతుంది. తయారీ విధానం చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొద్దిగా పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. కొద్దిగా పసుపు, సరిపడా కారము, సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. తర్వాత 6 బాయిల్డ్ ఎగ్స్ అయితే నేను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాననమాట. వైట్‌ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోండి. యెల్లోస్ వేసుకోకూడదండి. ఇప్పుడు ఈ వైట్ ఎగ్స్‌ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న యెల్లో ఎగ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. తర్వాత పైనుంచి కొద్దిగా కారము, అలాగే కొద్దిగా గరం మసాలా. నా దగ్గర కొత్తిమీర లేక నేను వేసుకోలేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుంది. పైనుంచి కొద్దిగా 2, 3 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకుంటే చూడటానికి బాగుంటుందండి. ఇలా ఉంటే వేసుకోండి. ట్రై చేస్తారా? చాలా బాగుందండి. పిల్లలైతే ఇంట్లో ఎగ్స్ అన్నీ మాయం చేశారనమాట. ఎగ్ కర్రీ చేస్తూనే ఉన్నాను, ఇంకా వంట అయితే రెడీ కాలేదు. ఈలోపే మా ఇంట్లో ఎగ్స్ అన్నీ మాయమైపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.